జీహెచ్ఎంసీ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో 2-3 రోజుల్లో ముగుస్తుంది. కేబినెట్ భేటీకి ముందు ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్టు ఏర్పాట్లపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం 125 ఇళ్లని ఈ రోజు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ 125 ఇళ్లతో పాటు అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో లాగా కాకుండా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోని ఇన్నర్ సైడ్ ఉన్న నిరుపేదలకి మొదటి విడత 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. చుట్టి మొదటి విడత సుమారు 19 నియోజకవర్గాల్లో పైలట్ కింద ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఇళ్లు తగ్గకుండా స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మొదట విడత 1,00,000 ఇళ్లు కడతాం. తర్వాత 2వ విడత కడతాం, 3వ విడత కూడా కడతాం. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు 3 ప్రదేశాల్లో ఉన్నాయని చెప్పారు. ఆ స్థలాల్లో కూడా అక్కడ ఎవరైతే నిరుపేదలు నివసిస్తున్నారో వాళ్ళకి ఇల్లు ఇస్తూనే మిగిలిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ఇచ్చే విధంగా అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు హైరైజ్ బిల్డింగ్ కట్టబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు 10 సంవత్సరాల్లో ఏమైతే ఇల్లు కట్టారని జబ్బలు తరుచుకొని మేము 12 BHK కట్టామని అసంపూర్తిగా వదిలేసిన వాటినన్నింటినీ మేమే పూర్తి చేసి ఈనాడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న 8 లక్షల కోట్లు అని, ఈ రోజు 7 లక్షల కోట్లు అని పొంతన లేకుండా మాట్లాడుతోందని హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్ విసిరిన సవాల్కు తెలంగాణ భవన్ కు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు చివరకు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. గురుకుల టెండర్లలో జరిగిన అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే చర్చకు వెళ్లకుండా తమను అడ్డుకుని అరెస్ట్ చేయించారని హరీష్ రావు ఆరోపించారు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ చేయడం లేదు. రింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు పారిపోయినా తిడుతుంది. చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా. రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు. మేం బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు. 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి. మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకపోతాం. అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా ఇది అజారుద్దీన్ గారి ఫోన్. అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. 3వ మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది. ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజారుద్దీన్ గారు మీరు టీవీలో
చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజరుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినాం, మేం బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు, బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తలేరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేమొస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. మీరు తప్పు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి చర్చించడానికే వస్తున్నాం, యుద్ధానికి రావడం లేదు, పోరాటానికి రావడం లేదు. మాట్లాడడానికి వస్తా ఉంటే ఇవాళ మంత్రులు ఫోన్లు ఎత్తారు, మేము వస్తుంటే పోలీసులను పెట్టి ఆపడం ఇది చాలా దుర్మార్గమైంది. పోలీసులు ఎందుకు ఆపుతున్నారు, ఏం చెప్తున్నారు? పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులు అడగండి. ఒకవైపు ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకి రండి, రాష్ట్ర అప్పులు, గురుకులాల అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమని సవాల్ చేసి వెనక్కి తగ్గిన కాంగ్రెస్ మంత్రులే మాట మార్చారని కేటీఆర్ ఆరోపించారు. చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఆయన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళ బండ్లలో తీసుకుపోతారు మీరు కావాలంటే. థ్యాంక్ యూ. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని ఫోన్ చేయరంటే ఆయన రాడంట, మరి ఏం చేయాలి మేము? లేదంటే మీ టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. థ్యాంక్ యూ. వట్టినాగులపల్లిలో భూముల మీద పడి గూండాగిరి చేసింది ఎవరో అందరికీ తెలుసు. బాంబులు వెళ్తాయని డైలాగులు కొట్టి, తొడలు కొట్టి, జబ్బలు జరిచి చివరికి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు. ఇవాళ లొట్టపీస్ కేసులు పెట్టి గూండాగిరి చేసే ప్రయత్నం చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని భూ కబ్జాలు చేసినా అన్నింటినీ కక్కించేది ఖాయం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరెవరు అక్రమార్కులు 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిన వాళ్ళు ఎవరు, దాని వెనకాల జరుగుతున్న 30% లావాదేవీలు ఏంటి, ఇవన్నీ కూడా కక్కిచ్చే బాధ్యత. ఇవాళ బీజేపీ అండ చూసుకొని కాంగ్రెస్ మంత్రులు బీజేపీ అండ చూసుకొని చెలరేగిపోతా ఉన్నారు. వాళ్ళ మీద ఈడీ దాడులు జరిగినా వాస్తవాలు బయటికి రావట్లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మంత్రులు తప్పకుండా వారి అవినీతిని కక్కిచ్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి, గౌరవ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు సంక్షేమ శాఖలో 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణ చేస్తే దాని మీద 3 మంత్రులు మేము వస్తున్నాం, గన్ పార్క్ కి దమ్ముంటే రండి అన్నారు. హరీష్ రావు గారు బయలుదేరితే మరి వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మరి భయపడ్డారేమో. ఎక్కడ హరీష్ రావు గారు, మా నాయకుడు మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్తే ప్రజల ముందు పరువు పోతుందని ఇక్కడ మా తెలంగాణ భవన్ లో బయలుదేరిన మరుక్షణంలోనే పోలీసుల చేత అరెస్టు చేయించి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోతా ఉన్నారంట. నేను వాళ్ళ దగ్గర లేవండి, వాళ్ళు పూర్తిగా
2,000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వి నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17 దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు, అజరుద్దీన్ గారు పిలిచారు, పొన్న ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకే అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు, మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ పిల్లలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రషరావణ్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే 2025 నాటి మరో కేసులో సర్పవరం పోలీసులు అతన్ని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. రావణ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా జనసేన కార్యకర్తలు పోలీస్ జీపుపై కోడిగుడ్లతో దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 7:30, 8:30 మధ్యలో జరిగింది. ఆ టైంలో మీరు ఏం చేస్తుండే, అసలు ఏం చెప్పి తీసుకుపోయినారు పోలీసులు? అసలు ఏం చెప్పలేదండి. నేను లోపల కూర్చొని హోంవర్క్ చేపిస్తున్నాను. నేను అప్పుడే 7:30 ఆ టైంలో వచ్చాను ఆఫీస్ నుంచి. నా భర్త కూడా అప్పుడే వచ్చారు బయటకు వెళ్ళి. ఇంట్లో ఉండడానికి ఛాయిస్ లేదు, కేసు ఉంది కదా, ఇంట్లో ఉండట్లేదు, బయటనే ఉన్నాడు. నేను రా అని పిలిస్తే వచ్చాడు ఇంటికి. చాలా రోజులైంది, ఒకసారి రా అని చెప్తే వచ్చాడు. వచ్చి ఇలా రిలాక్స్ అయ్యి బయట కూర్చున్నాడు. ఫోన్ వాడట్లేదని నా ఫోన్ తీసుకుని కూర్చున్నాడు. నేను పిల్లలకి ఇంట్లో హోంవర్క్ చేపిస్తున్నాను. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారో తెలీదు. అక్కడ కూర్చున్న విషయం పక్క బిల్డింగ్ ఎదురుగా ఆపోజిట్ బిల్డింగ్ లో నుంచి చూసారంట. అక్కడ పైకి ఎక్కేసి చూసేసి బయట కూర్చున్నా గానీ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి పైకి వస్తున్న సౌండ్ కూడా రాలేదు. 3rd floor లో ఉంటాం మేము. పైకి వస్తున్న సౌండ్ కూడా రాలేదంట. కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు. లాక్కొని వచ్చేసి మెడ పట్టుకొని లాగుతున్నారు. నేను చూడట్లేదు. అంటే మీరు ఉన్నారు తెలంగాణలో, ఏపీలో కాదు. తెలంగాణలో ఏపీ పోలీసులకు భయపడి దాచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అంటే, ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కర్నూలు ఒక కేసు అయింది మార్చ్ లో. ఆ విషయంగా నా భర్త తనకు తానుగా ఎంక్వైరీకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశాడు, నోటీస్ ఇచ్చేసారు, వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేశారు, అక్కడ పెట్టేసుకుని 3rd degree ప్రయోగించారు ఆ రోజు. ఆ విషయంగా భయపడి మేము కేసుకి, ఇప్పుడు ఈ కేసుకి వెళ్ళలేదు అక్కడికి. ఇంకేం చేశారు, తెలంగాణలో తెలంగాణ వ్యక్తికి తెలంగాణ పోలీసులతో సంబంధం, కానీ ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు నిన్న కూడా మిమ్మల్ని కొంచెం పట్టుకొని లాగేరు, అది ఇది చెప్తా ఉన్నారు. అదే ఆంధ్ర పోలీసులే వాళ్ళు సివిల్ లో వచ్చారు. లాక్కెళ్తుంటే నా భర్తని ఏం చేశారో అన్న టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఎక్కడో అంట బొబ్బిలే, అది కేసు ఇంతకు ముందే ఉంది కదా, ఆ కేసు రిలేటెడ్ గానే వచ్చారు. అక్కడెక్కడో అంట పట్టుకొని లాక్కెళ్తున్నారు, మెడ పట్టుకొని లాక్కెళ్తున్నారు. నా భర్త అరుస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నా పిల్లలు నేను ఏడ్చుకుంటూ వెళ్తున్నాం. ఏడ్చుకుంటూ వెళ్ళి నేను అడ్డం పడేశాను. నా భర్తను పట్టుకున్నాను. నేను పంపించాను. మీరు ఎట్లా వస్తారు, ఎవరు లేరు, మీరు డ్రెస్ లేదు, ఏమీ లేదు, ఎలా వస్తారు, ఇంటి లేదు, డ్రెస్ లేదు, యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేకుండా వచ్చారు. ఒకరేమో ఇద్దరేమో తనని పట్టుకున్నారు, నేనేమో మా హస్బెండ్ నేను పట్టుకుంటే నా చేయి లాగుతున్నారు. ఆ స్టెప్స్ మీద వీడియోస్ తీయడానికి ఎవరూ లేరు.
నా చేయి పట్టుకొని లాగి తోసేస్తున్నారు. మహిళా పోలీసులు ఎవరు లేరు, వాళ్ళే ముగ్గురే మహిళా పోలీసులు లేరు, వాళ్ళే ముగ్గురే ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇద్దరేమో నా భర్తను పట్టుకున్నారు. నేను పరిగెత్తుకుంటే వెళ్ళి నా భర్తను పట్టుకుంటే నన్ను లాగేస్తున్నాడు, ఒకతను లాగేస్తున్నాడు, తోస్తున్నారు స్టెప్స్ మీద, దెబ్బలు కూడా తగులుతున్నాయి. అది కిందకి లాకెళ్ళి ప్రైవేట్ వెహికల్లో ఎక్కించడానికి ట్రై చేశారు. నేనేమో వెళ్ళేసి డోర్ కి అడ్డంగా నించుంటే ఒక పర్సన్ వచ్చి లాగుతున్నాడు. అయినా నేను వదిలించుకొని పోయి మళ్ళీ డోర్ దగ్గర నించుంటా. ఎస్ఐ చూసారు, వీడియోస్లలో చూసారు, ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ తోసేయడానికి, అన్ని చేయడానికి ఏం కాదు, తోసేయడానికి మహిళా పోలీసులు లేరు, తోసేయడానికి ట్రై చేస్తున్నాడు నన్ను. తోసేయడానికి ట్రై చేసి ఎక్కడ పడతారు చాలా ప్రెషర్ పెట్టి తెలుసు. ఎక్కడ ఉన్నారు కనీసం ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? అసలు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అనేది కనీసం చెప్తున్నారా? ఏం లేదు సార్, చెప్పట్లేదు. మా లాయర్స్ ఏమో అక్కడ ఉన్నారు, బొబ్బిలిలో అన్ని చెప్పారు, అక్కడికి వస్తారు, అక్కడ తీసుకొస్తారని అక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడ ఇంకేమవుతుందో మాకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఏం చెప్తారు? ఇటు తెలంగాణ సీఎం కావచ్చు, అటు ఏపీ సీఎం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి, అటు ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకుపోతున్నప్పుడు వీళ్ళు సహకరించారు, అక్కడ తీసుకుపోయి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇద్దరు సీఎంలకి మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ మన లోకల్ పోలీసులు వచ్చాక నేను వాళ్ళని నమ్మి పంపించానండి. నేను మన లోకల్ పోలీసులు వచ్చాక మన వాళ్ళు కదా అని చెప్పేసి పంపించడం అంటే నేను కూడా వెళ్ళాను. సరూనగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, నమ్మకంతోనే పంపించా. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పారు. మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే, మీ లాయర్స్ వచ్చిన తర్వాతనే పంపిస్తామని చెప్పారు. కానీ అలా జరగలేదు. అక్కడికి వెళ్ళగానే నన్ను దింపేసి ఇద్దరు లేడీస్ పట్టుకున్నారు. ఆయన ప్రైవేట్ వెహికల్ లో ఎక్కించి పంపించేశారు. తర్వాత నువ్వు వెళ్ళిపో అంటారు. మాకు సంబంధం లేదు. ఇప్పుడు సీఎంలకి ఏం చెప్తారు మీరు? ఇది ఫేక్ కేస్ మెయిన్ గా. అలానే ఆ వర్డ్ ఆయన అననే లేదు. ఆయన జర్నలిస్ట్, ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంటుంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రశ్నిస్తే అరెస్టులు ఇప్పుడు కేవీఆర్ ఒక్కరే, తర్వాత ఇంకా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? మన తెలంగాణ నుంచి, మన ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకి ఏదైనా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా కుటుంబానికి కూడా మద్దతు ఇవ్వాలి. నా భర్తకి ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు, అక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత వహించాలి. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీసుల వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని శ్రీ వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడ కృష్ణలంకలో ఉన్న క్రాంతికుమార్ ఇంటికి వెళ్లిన శ్రీ వైఎస్ జగన్ ఆయన భార్య, పిల్లలు, తండ్రిని కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్ను ఏ విధంగా వేధించారనేది చెప్పిన వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన శ్రీ వైఎస్ జగన్ ఆ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు, కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతా ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెబుతా ఉన్నాం. అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. కేసులు లేవు మన టీం మొత్తం కూడాను దాదాపుగా 10 రోజులు మట్టి ఇక్కడే ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాన్నగారు హయాంలో మేము ఆర్ట్ కాలేజీలో పెద్ద మీటింగ్ పెట్టాం కేసు బాబు. తర్వాత మేము ఇప్పుడు కూడా మీరంటే మాకు గౌరవమే. ఏదో మన వర్గీకరణ విషయంలో కొంచెం నేను అట్లా వెళ్ళినా కూడా 2000
నేను వచ్చి కలిశాను. నేను 2019లో తమరికి నేను మద్దతు కూడా ఇచ్చానన్న. వాళ్ళకి కూడా మీరంటే మాకు మంచి అభిమానమే. అదే వర్గీకరణ విషయంలో కొంచెం మేము అట్లా వెళ్ళాం. ఏదేమైనా మేము అంత పేదరికంలో వాటికి ఇక్కడే జీవిస్తున్నాం. కాలవగడ మేము డబ్బులకి కక్కుర్తి పడలేదు. నా బిడ్డ కూడా అంటారు కానీ ఏదో తెలియదున్నట్ట టైంలో పెట్టారు. 8 ఏళ్ళుగా అలాంటివి లేవు. పోలీసులు దీని వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారనేది నాకు అర్థమైంది. వాటిని దాటి మాట్లాడగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈయన కూడా నేను దగ్గర చూస్తాను, ఈయనకు చూస్తాను. బాబుకి సమస్య లేకుండా నేను చేసుకుంటాను. నీకు ఇబ్బంది లేకుండా నేను చేసుకుంటాను. నా కొడుకు చాలా పోలీసులు వచ్చి తీసుకోలేదు. నా కొడుకు నన్ను తీసి నేను తల్లి తగ్గలేదు. నా కొడుకు మందాయి చనిపోయాడు సార్. పోలీసుల వల్లే నేను చనిపోతున్నాను. నన్ను పిలిచాను, శాంతి రాయి అంటే అమ్మ నేను రాను, తీసుకెళ్ళని చంపేస్తాడు. నన్ను అప్పచెప్పడం అని చెప్పి ఏడిచి నా కొడుకు నేను వచ్చేసినాక తీసుకుని నన్ను తాగి చనిపోయాను. పోలీసులు ఏది బూట్లు తొడమంటావు, బూట్లు తొడమంటావు, నువ్వు మాది కూడా కదరా బూట్లు తొడమంటావు, బాత్రూమ్లు కడిగేసావు, అవన్నీ చేసేసారని నాకు. వాళ్ళు హత్యానేరం కూడా కట్టాల్సింది. ఈరోజు ఇదే టాపిక్ ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు సార్. ఆ కుటుంబానికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శిస్తే హృదయ విదారకమైన పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది. ఈ పెద్దమ్మ ఆ బాబు వాళ్ళ నాయనమ్మ, అన్న ఆ బాబు వాళ్ళ నాన్న. ఒకసారి ఆ బాబు బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే వీళ్ళ పిల్లలు 3 పిల్లలు, వీళ్ళ పరిస్థితి గమనిస్తే అందరూ కూడా చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో బ్రతుకుతా ఉన్న వీళ్ళను ఈ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం చేసింది అన్నదానికి నిదర్శనం. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్తగా కేసులు కూడా లేవు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సుమారు 11,000 కోట్లకు పైగా నిధులతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చనున్నారు. ఈ నిధులతో గ్రామాల్లో 125 రోజుల పని దినాలు కల్పించి రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు వంటి శాశ్వత ఆస్తులను నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీజీ రామ్జీ వీబీ గ్రామ్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కావడం చారిత్రాత్మకం. నీటి తొట్టెలు గత 2 ఏళ్లలో ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పల్లె పండుగ మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం. ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం. ఈ నిధులతో 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 107,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 166,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. అలాగే 55 కోట్ల 40 లక్షల పని దినాలు కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించగలిగాం. దీంతో పాటు స్వచ్ఛ రథాల ద్వారా స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు 26-27 సంవత్సరంలో పల్లెపట్టు సాధించిన విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతులు పండించిన పంటలను, ముఖ్యంగా ఉద్యానవన పంటలను సకాలంలో మార్కెట్లకు చేరవేసి వారి ఆదాయాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్లని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే 1,00,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగును అభివృద్ధి చేయాలని సంకల్పించాం. దీంతో పాటు 1,500 కిలోమీటర్ల సీసీ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అందరి సహకారంతో, మంత్రివర్గ సహచర సహకారంతో, పంచాయతీరాజ్ అధికారులు